యాదాద్రి జిల్లాలో మున్సిపల్ తీర్మానం కూడా మున్సిపల్ తీర్మానం కూడా చేసింది. భువనగిరి మున్సిపల్ కానీ చౌటుప్పల్ కానీ రెండు మున్సిపల్ మధ్యలోంచి పోతే మున్సిపల్ అనేది ఒక టౌన్. ఆ టౌన్ కింద 28 కిలోమీటర్లు తీసుకొచ్చి రెండు టౌన్లను కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తారు. రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకొని అభివృద్ధి పేరుతో, అంటే రైతులు ఎప్పుడైనా ప్రేమతోటి ఇచ్చిన సొంతంగా ఇచ్చిన ఒక విధానం ఉంటుంది. ఆల్రెడీ అలైన్మెంట్ 2 సార్లు జరిగింది. ఫస్ట్ అలైన్మెంట్ వచ్చి 40 కిలోమీటర్ల నుంచి చేసిన అలైన్మెంట్ ఇప్పుడు 28 కిలోమీటర్లకు తీసుకురావడం జరిగింది. దీనికి కారణం ఏంది? లోకల్ ఉన్న లీడర్ల భూములు, జాగలు ఇవన్నీ పోతాయనే ఉద్దేశంతో అలైన్మెంట్ యాక్చువల్ ఫస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన అలైన్మెంట్ను గెజెటెడ్ రూపంలో చేయాలన్నప్పుడు 2 అలైన్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ 2 అలైన్మెంట్లు ఖరారు చేసి ఫస్ట్ అలైన్మెంట్ పక్కన పెట్టారు. మిగతా ప్లేస్లోనేమో 40 కిలోమీటర్లు వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి 28 కిలోమీటర్లు వస్తుంది. కారణం ఏంది? కేవలం రాజకీయ నాయకుల భూములు, అధికారుల భూములు ఇవన్నీ కాపాడుకోవడం కోసం కేవలం యాదాద్రి కానీ చౌటుప్పల్ కానీ ఈ ప్రాంతాల్లో మొత్తం చుట్టూ ఉన్నటువంటి భూములు కాపాడుకోవడం కేవలం 28 కిలోమీటర్ల లోపల తీసుకురావడం జరిగింది. రైతులు వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఒక రైతును చంపి భూమి తీసుకొని ఈరోజు నువ్వు అభివృద్ధి పేరు చెప్పి 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ భూములను అమ్ముకుంటున్నావు. ఇలా గవర్నమెంట్ భూములు అమ్ముకుంటుంది. అంటే రైతుకిచ్చే పరిహారమేమో గవర్నమెంట్ పరిహారం అంటున్నావు. గవర్నమెంట్ తీసుకున్న భూములనేమో ఈరోజు అమ్ముకుంటున్నాం. హైటెక్ సిటీ కానీ, కొండాపూర్ కానీ, నార్సింగ్ కానీ ఈరోజు గవర్నమెంట్ భూములు అమ్ముతుంది. ఏ రేటుకి అమ్ముతుంది? ఇలా భూములు 100 కోట్ల భూములు ఇలా పేద ప్రజల దగ్గర గుంజుకొని ఇలా అభివృద్ధి పేరు చెప్పి రైతులను రోడ్డు మీద వేసి రైతుల భవిష్యత్తును ఆగం చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఆగం చేసి ఈరోజు భూమి తీసుకుంటే గవర్నమెంట్ భూమి ఏమో నువ్వు 100లకు అమ్ముతున్నావు, పేదవాడి రైతులకు వచ్చేసరికి ఏమో గవర్నమెంట్ రేట్ అంటున్నావు. ఇవాళ ఇక్కడనేమో వీళ్ళు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఇంద్రమ్మనే కదా భూములు ఇచ్చింది పేదలకు, మేము పేదల భూములు గుంజుకోవాల్సిన అవసరం ఏముంది, లాక్కోవాల్సిన అవసరం ఏముంది, ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం, ప్రజలకు ఎలాంటి నష్టం చేయము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఎట్లా నష్టం లేదు? ఇచ్చే పరిహారం ఏంటంటే ఏదో తూతు తుమ్మడిగా వాళ్ళు ఏళ్ల తరబడి వంశాధారంగా తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూముల్ని కాపాడుకుంటూ ఎకరా, అరెకరం, 2 గుంటలు, 3 గుంటలు వ్యవసాయం చేసుకొని వ్యవసాయం మీద ఆధారపడే రైతులేమో నీకు కనబడట్లా. అంటే 100 ఎకరాలు సంపాదించుకొని కంపెనీలు పెట్టుకున్న దివీస్ లాంటి కంపెనీస్, లేకపోతే ఎమ్మెల్యేల భూములు ఇవన్నీ మీకు కనబడుతున్నాయి. కానీ పేదవాడి దగ్గర 2 గుంటలు 3 గుంటలు కూర్చుకొని ఈరోజు అభివృద్ధి అంటున్నాం. అంటే రైతును ఉరి పోసుకొని చావండ్రా బాబు, మేము అభివృద్ధి మాత్రం చేస్తామంటే ఆ రైతుల శవాల మీద మీరు రోడ్లు వేసుకుంటూ వెళ్తారు. అంటే నీకు గవర్నమెంట్ భూమి కనబడలేదు, ఓన్లీ రైతుల 2 ఎకరాలు 3 ఎకరాల భూమి నీకు కనిపిస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ కూడా మారింది. ఆ లోకల్ భువనగిరి ఎమ్మెల్యే కూడా ఇలా ఓడిపోవడానికి కారణం కేవలం త్రిపురార రైతులే. ఎందుకు 28 కిలోమీటర్ల లోపలికి తీసుకొచ్చినావు? యాదాద్రి డెవలప్మెంట్లో పోయింది, కెనాల్కి పోయింది, 4 రకాలుగా ఇప్పటికే పోయింది. ఒక్కసారి తీసిన ప్లేస్లో కనీసం 25 నుంచి 30 సంవత్సరాలు తీయడానికి వీల్లేదు. అలాంటిది త్రిపులార రోడ్డు ఈ 3వ సారి 4వ సారి రావడం. నువ్వు అదే యాదాద్రి డెవలప్మెంట్లో పోయింది, అదే రైతులది పోయింది, మళ్ళీ కెనాల్కు పోయింది, హైటెన్షన్ వైర్లకు పోయింది. ఇన్ని విధాలుగా పోయినాక ఆ రైతు ఇంకా ఉంటాడా, చస్తాడా? ఇవన్నీ తెలియదా గవర్నమెంట్కు? యాదాద్రి అవతల నుంచి రావాల్సిన, ఆలేరు నుంచి రావాల్సిన రింగ్ రోడ్ని అర్జెంటుగా భువనగిరి టౌన్లో మున్సిపల్ని 2గా ఎందుకు డివైడ్ చేస్తున్నారు? కారణం ఏంది? దీని వెనుక మీ భూములు కాపాడుకోవడమేనా? రాజకీయంగా రైతులంటే మీకు విలువ లేదా? ఎంతసేపు రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న మీరు 1 గుంట 2 గుంటలు ఉన్న రైతుల్ని ఈరోజు మొత్తం వాళ్ళని నాశనం చేసి కేవలం కంపెనీలకు మాత్రమే మీరు చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా ఉన్నట్టు కోమటిరెడ్డి చెప్పిన మాటలు ఏమైనా ఈరోజు? కోమటిరెడ్డి స్వయంగా ఏం చెప్పిండు? మేము అండగా ఉంటున్నాం అని ఉద్యమంలో పాల్గొన్నాం, వాళ్ళతో పాటు రైతులతో పాల్గొన్నాం, అధికారంలోకి వచ్చినాక మాట మార్చినాం. అధికారంలోకి వచ్చాక మరి నీకు రోడ్డు భవనాల శాఖ మంత్రివి నీవే, నీకు కనీసం గెజెట్ కూడా నీకు తెలియదా? ఈరోజు గెజెట్ తెలియకుండా మాట్లాడుతున్నావా? కెమెరా ముందు ఒక మాట, కెమెరా వెనకాల ఒక మాట. రైతులు వస్తే ఏం చెప్తున్నావు? ఇప్పుడు కాదు, మేము చచ్చేవారు కాదు, ఇంకా ప్రభుత్వం వచ్చేవారు కూడా మారదు అని చెప్తున్నావు. మరి నువ్వు ఇప్పుడు రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రివి నువ్వే, దానికి సంబంధించిన గెజెట్ నీకు తెలియదంటే ఎంతవరకు మినిస్టర్గా పనిచేస్తున్నట్టు? లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కాదు కూడదని ప్రభుత్వం అదే మొండి వైఖరిగా ఉంటే మరి ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మీ కారణం భూమి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ప్రాణత్యాగానికైనా రెడీ, కానీ వాళ్ళు తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూములను ససేమిరవడానికి ఒప్పులేదు. అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం కాదు. కానీ నువ్వు ఆ రింగ్ రోడ్ని ఎన్ని విధాలుగా మార్చావు, వంకలుగా మార్చావు. ఒక దగ్గర 28 కిలోమీటర్లు, ఒక దగ్గర 25 కిలోమీటర్లు, ఒక దగ్గర 40 కిలోమీటర్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? 40 కిలోమీటర్ల నుంచి తీసుకుంటే ఇది ఆల్రెడీ భారత్మాల నుంచి తీసేయడం జరిగింది. ఎందుకంటే ఇన్ని అక్రమాలు జరిగినాయనే భారత్మాల నుంచి ఈ ప్రాజెక్టును కంప్లీట్గా తొలగించడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా జిఎంసిహెచ్ నుంచి నిధులు తేవాలని చెప్పి నానా విధాలుగా పాటలు పడుతూ రైతులను ముంచాలని చూస్తుంది. ఈరోజు నువ్వు కరెక్ట్గా మ్యాప్ చూస్తే నువ్వు
120 నుంచి 130 స్పీడ్ పోయే ఈ రోడ్లో నువ్వు ఒక దగ్గర 28 కిలోమీటర్స్, ఒక దగ్గర 40 కిలోమీటర్స్, ఒక దగ్గర 50 కిలోమీటర్స్ ఇలా పోతే నీకు రైడ్ స్పీడ్ అనేది ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి. నువ్వు ఒక రోడ్డు నిర్మాణం చేసినప్పుడు దానికి స్పీడ్ లెవెల్ ఉంటాయి. నువ్వు ఒక దగ్గర పాములాగా తీసుకొని వెళ్తే ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి. ఈరోజు హైదరాబాద్ బ్రిడ్జే తీసుకుంటే హైదరాబాద్ బ్రిడ్జిలో 2-3 యాక్సిడెంట్లు అయినాయి. నువ్వు ఎందుకు పేద ప్రజలతోటి ఆటలు ఆడుకుంటున్నావు, రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? ఇవన్నీ కూడా మీ దృష్టికి రాలేదానా? ఉద్యమం చేస్తేనే మీ ముందుకు వస్తుందా? మీ ఎమ్మెల్యేల బతుకుల కోసం, మీ ఎమ్మెల్యే భూములు కాపాడడం కోసమే కేవలం RRRని ఇలా మార్చడం జరిగింది. అమ్మ చెప్పమ్మా, నీ పేరేం పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ ఊరు నీది? సత్తమ్మ నా పేరు, చేరుగుడం. మరి ఏంది నీ సమస్య ఏంది? మాకు భూమి ఉంది సార్, 10 ఎకరాల భూమి ఉంది. మా భూములు మాకు కావాలి. మేము ఎంతసేపు ఉన్నా కాయ కష్టం చేసి సంపాదించుకున్నాం. జీతాలుండి రూపాయి జమ చేసుకొని భూములు కొన్నాం. ఇవాళ పిల్లల పెద్ద అయ్యే వరకు రూపాయి లేదు. అలాగే 4 ఎకరాలు నా బిడ్డకి ఇచ్చిన. నా బిడ్డది పోతుంది, నా బిడ్డ ఇంకో జాగాలో తీసుకుంది, ఆమెది పోతుంది, నాది పోతుంది. నా బిడ్డ ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి? ఎవరు భూమి పోవద్దు. ఆయన ఎక్కడైతే అంచ తీసుకుండో ఫస్ట్ ఏడంగానైతే పోత అనుకుండో గాడంగానే పోవాలి. ఆడ ఎవడొద్దంటే వచ్చిండు, ఆడికి అక్కడ ఎవడొద్దంటే వచ్చిండు, గుట్టల మీద ఎవడొద్దంటే వచ్చిండు. ఆయన సొమ్ము అదేమన్నా ఆయన సొమ్ము ఆడు తినాలి. మా సొమ్ముకి ఏమన్నా అధికారుడు ఆడు? ఆయన అధికారం ఎక్కడ వేసుకుండో అక్కడికి వెళ్ళే పోవాలి. మా దగ్గర రావద్దు, మా భూములు ఇయ్యం. రోడ్లు వేస్తే అభివృద్ధి అవుతుంది కదమ్మా. అభివృద్ధి ఎవరికి అభివృద్ధి అవుతుంది? మా ఊర్లో ఒక బస్సు లేదు. ఇవాళ ఊర్లోకి వెళ్ళేందుకు ఒక బస్సు లేదు. అవసరం ఉండి ఒక బస్సు లేదు. అంబాడుకుంటూ వచ్చేవరకల్లా పొద్దుకుతుంది. రోడ్డు మీకు వచ్చేవరకల్లా సాయంత్రం 5 అయిందంటే ఊళ్ళో పోరాదు. మాకు గదొకటి వేస్తే వానికి ఒక పుణ్యం ఉంటుంది. మేము ఏ ఒక రోజు పుట్టి నుంచి సచ్చేదాకా మేము అంబాడుకుంటూనే తిరగాలి. మళ్ళీ మా పుట్ట మీద చేయకూడతాడు ఆడు. వాడు కొనిచ్చిండా? మాకేమన్నా కొనిచ్చిండా? కొనియలేగా, మాకు భూములు కొనియలేగా. మేము కష్టం మాకు జంగలాది భూములు కావు, గవర్నమెంట్ భూములు కావు. గవర్నమెంట్ భూములు ఉన్నాయి. మేము దానితో ఇంకిత కొట్లాడుకొని ఇంకిత తీసుకొని మేము దాని దాంట్లోకి ఇంకో ఎకరం ఎకరం మేము సంపాదించుకోలే. కానీ కరెక్ట్గా చేయనట్టు పైసలు పెట్టి రూపాయి జమ చేసి కొనుక్కున్నాం భూమి. మేము ఇయ్యమంటే ఇయ్యం. మా భూమిలోకి వస్తే మేము 1/2 లీటర్ మందు పోసుకొని సస్తాం. మా అంత కష్టం చేసుకొని చెమట ఒడిపి కింద వేసి మేము బతున్నాం. ఇవాళ మేము మా పిల్లలకు ఆధారం చేద్దామంటే వాళ్ళకి లేదు. మా కష్టం చేసుకొని బతకాలంటే మాకు రెక్కలు లేవు. మమ్మల్ని ఓడిసాదాలి. ఏమమ్మా మరి ఇప్పుడు 10 ఎకరాల భూమి అంటున్నావు, 10 ఎకరాల భూమికి మరి రైతు భరోసా పైసలు పడ్డాయా? రైతు భరోసా పైసలు కూడా వాళ్ళలేదు. మళ్ళీ మేము రుణమాఫీ ఇయ్యలేదు. మేము మా పెద్ద మనిషికి 2 సార్లు కాళ్ళు ఇరిగింది. ఆయన కష్టం చేసుకొని బతుకుతందుకు రెక్కలు లేవు. ఆయనకు రూపాయి పింఛన్ వస్తలేదు. ఆయనకు ఒక 2 లక్షల అందులో ఉంటే అడు రద్దు చేయలేదు. మేము ఏ రకంగా అంది ఆటాన బిల్ల తింటలేము. మేము మా భూములు మాకు కావాలి. వాడు వస్తే మేము మందు పోసుకొని మా రోడ్ల మీద మేము బలవుతాం. మా కుటుంబం కథం అవుతాం. మాకు అంత తప్ప ఇంకేం లేదాడ, ఏది లేదు. మాకు అంత ఆధారం. వాడు మా భూమి మీదకి రావద్దు. రైతు బంధు ఇస్తున్నాం అంటారు సార్. రైతు బంధు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకే వస్తుంది తప్పితే ఈ సన్నకారు రైతులకు అయితే వస్తలేదు కదా సార్. సన్నకారు రైతులకు మందు బాసల రేటు అవి సబ్సిడీ లాగా ఇస్తే బతుకుతారు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఆ రైతు బంధు పడితే మా సన్నకారు రైతుల భూములు ఉన్నాయి. రోడ్డుకు పోతే మేము ఏం చేసుకొని బతకాలి సార్? ఇంకొక పని రాదు. రోడ్డు ఎక్కితే ఏం చేసుకొని బతుకుతాం? భూములు ఉన్నాయి కదా దున్నుకొని బతామని అప్పటి నుంచి అదే పని చేసిరు కదా వీళ్ళు. ఇంకొక పని రాదా? మరి ఏం చేసుకొని బతకాలి? ఈయన ఉన్న భూమి గుంజుకపోతే మేమైతే భూములు ఇవ్వం సార్. మేము భూములు ఇవ్వం. సరే అప్పుడు పెద్దవాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు కానీ అత్తమామ వాళ్ళు కానీ చిన్నప్పటి నుండి వాళ్ళు కష్టం చేసి కారం వేసుకోనో గంజి పోసుకోనో కొనుక్కున్నారు. ఉన్న భూమి ఈయన గుంజుకపోతే మేమేం చేసుకొని బతకాలి? మేము దున్నుకొని కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఇంకొక పని రాదా మాకు? మేమైతే భూములు ఇవ్వం సార్. ఫస్ట్ ఎక్కడి నుండి అయితే ఈ రోడ్డు నిర్మాణం చేయాలన్నారో అక్కడి నుండే చేయాలి. ఒకరికొకలాగా న్యాయం కాదు. కంపెనీలకు ఒక్క కంపెనీ కూడా పోతలేదు సార్. ఇప్పుడు ఈ రోడ్డు ఎమ్మటి ఒక్క కంపెనీ కూడా పోతలేదు. 50 లక్షలు కంపెనీలు పోకుండా చూసుకొని వీళ్ళకు వచ్చేది బెనిఫిట్ చూసుకొని ఎంతసేపు రోడ్లకు 28 కిలోమీటర్లు ఒకరికి 50 కిలోమీటర్లు ఒకరికి కాకుండా సమానంగా అందరికి ఒకే అంత రోడ్డు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఏదాల్చుకురో గవర్నమెంట్ అన్ని కిలోమీటర్ల నుంచి పోవాలి. కానీ కంపెనీ వస్తుంది అడ్డమని 28 కిలోమీటర్లు 20 కిలోమీటర్లకు అయితే మేము ఇయ్యం సార్. భూములు ఇయ్యం. మేము ప్రాణమైన ఇస్తాం కానీ భూములు అయితే ఇయ్యం.